ఇక కోల్కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. వీసా స్టీల్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ అగర్వాల్, అలాగే ఇమామి గ్రూప్స్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్లతో కలిసి భేటీ అయినటువంటి లోకేష్ మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విప్లవాత్మక సంస్కరణలు అలాగే విధానాలను కూడా ప్రశంసించారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు సంబంధించి వ్యూహాత్మకంగా సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తీరును వివరించారు. తూర్పు తీర ప్రాంతాల్లో భాగంగా కీలక ఆర్థిక భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్నటువంటి పాత్రను ప్రస్తావించారు నారా లోకేష్. ఇక విస్తారమైనటువంటి తీర ప్రాంతం, ప్రపంచ స్థాయి ఓడరేవులు, మెరుగుపడుతున్నటువంటి లాజిస్టిక్స్, భూమి, విద్యుత్ లభ్యత, అలాగే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు ఇక ఏపీలో సానుకూలంగా అంశాలుగా ఉన్నాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇక దేశంలో ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యంగా ఉన్నట్టుగా మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఇక దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులతో ఒకటైనటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ పనులను కూడా ఇప్పటికే అనకాపల్లి సమీపంలో ప్రారంభమయ్యాయంటూ కూడా తెలియజేశారు ఆయన. ఇక దీని ద్వారా రాష్ట్రం ఉక్కు పరిశ్రమకు ఒక ప్రధాన కేంద్రంగా వేగంగా ఎదుగుతుందన్నారు మంత్రి నారా లోకేష్. ఇక పారిశ్రామికవేత్తలు, జాతీయ ఆర్థిక ధోరణులు, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ పోటీతత్వం మరియు పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని కూడా మరింత పెంపొందించే అవకాశాలపై తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఇక పెట్టుబడులను సులభతరం చేయడం, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడంలోనూ ఏపీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి చురుకైన విధానాన్ని కూడా వారు అభినందించారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు భాగం కావాలంటూ నారా లోకేష్ ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో